ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. नमस्ते वेलकम बैक टू सुमन टीवी ఒక్కసారి చదువుదాము ट्रू लाइफ स्टोरी इस डायरी में जो कुछ भी लिखा है वो सब पढ़ लो क्योंकि सब सच है रीड नाउ आई एम रियली సారీ పప్పా చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ రైటింగ్ ఈ బొమ్మ ఇవన్నీ అర్థమైపోతున్నాయి చిన్నపిల్లలు అనేసి అంటే ముగ్గురు ఆడపిల్లలు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఒక గేమ్కి అడిక్ట్ అయిపోయి ఈ ముగ్గురు ఆడపిల్లలు అంటే పేర్లు వస్తే మనకి పాకి ప్రచి విషిక 12, 14, 16 సంవత్సరాలు అంటే ఒక గేమ్కి అడిక్ట్ అయిపోయారంటే చూడండి అది టాస్క్ బేస్డ్ గేమ్ అనమాట. ఈ మధ్య కాలంలో పిల్లలు ఈ మధ్యనేంటి గతంలో వెళ్తే కూడా చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడడము బాగా వాటికి అడిక్ట్ అయిపోవడం, చదువు నిర్లక్ష్యం చేయడం, పేరెంట్స్ మాట వినకపోవడము, ఫ్రస్ట్రేట్ అవ్వడము, అరవడము, సరిగా తినకపోవడము, స్కూల్స్కి సరిగా వెళ్ళకపోవడం ఇవన్నీ మనం చూసాం. చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో పిల్లలు సూసైడ్ వరకు వెళ్ళిపోయి చనిపోయిన సంఘటనలు కూడా చూసాం ఈ గేమ్స్కి అడిక్ట్ అయ్యి. మరి ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఇదేంటంటే మరి ఇది సూసైడ్ నోటే అనుకోవాలి. పిల్లలు చూడండి రాశారు, ఇది రాసేసి పప్పా నువ్వు ఇది చదువు, నాకు ఒక డైరీ ఉంది, మా డైరీని కూడా చదవండి, ఏం ప్రాబ్లం లేదు, డైరీ చదివితే మీకు అర్థమైపోతుంది అని చెప్పారు. ఈ పిల్లలు ఏంటంటే ఈ ముగ్గురు ఆడపిల్లలు సిస్టర్స్. వీళ్ళు కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం మనందరికీ తెలిసిన విషయం. అప్పుడే కదా పిల్లలందరూ బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి ట్యాబ్స్కి అడిక్ట్ అయిపోయి ఆ కోవిడ్ టైంలో స్కూల్స్ లేక క్లాసెస్ ఏమీ లేక ఇంట్లోనే మొబైల్స్ ట్యాబ్స్ ఇవ్వడము, హోంవర్క్ చేసుకోవడం, వర్క్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ టైంలో పిల్లలందరూ బాగా ఈ గేమ్స్కి అడిక్ట్ అవ్వడం, చదువు పక్కన పెట్టేసి గేమ్స్కి అడిక్ట్ అవడం అనేది చూస్తున్నాం. ఆ టైంలోనే వీళ్ళు కూడా ఏంటంటే ఈ మొబైల్లో గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా అస్తమాను గేమ్సే, ఎప్పుడు లోపల ఇంట్లోనే ఉండేవాళ్ళంట, అసలు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదంట. తినడానికి, తాగడానికి, బాత్రూమ్కి తప్ప ప్రతి విషయంలో లోపలే ఉండడం. అంటే ముగ్గురు లోపలే ఉండడం. మరి ఏం చేస్తున్నారంటే ఎంతసేపు మొబైల్. ఇంకా పేరెంట్స్ ఏంటంటే చెప్తారండి, ఇంకా వదిలేస్తారు కదా. కొంతమంది అంటే కొడతారు, ఇంక కొట్టినా వినకపోతే వదిలేస్తారు. అంటే ఇంతలా చనిపోతారు అనేది ఎవరైతే అనుకోరు కదా. సో ఒకరోజు ఏమైందంటే వీళ్ళు మిడ్ నైట్ 1:30 ఆ టైంలో వాటర్ కోసం బయటకు వచ్చారంట. వాటర్ కోసం బయటకు వస్తే అప్పుడు కూడా వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ చూసారు, అంతే ఇమీడియట్లీ ఆ మొబైల్ని అట్లా పడేసేసి వెళ్ళిపోయి ముగ్గురు కలిసి అపార్ట్మెంట్లో 9th ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం అయితే జరిగింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇమీడియట్లీ అంబులెన్స్ వచ్చింది, అయినా సరే అప్పటికే చనిపోవడం అయితే జరిగింది. ఓన్లీ గేమ్ బేస్డ్ అండి, టాస్క్ బేస్డ్ అంటే ఈ మధ్యన గేమ్స్ ఏంటంటే ఒకరిని వీళ్ళు ఇమిటేట్ అంటే వీళ్ళని ఒకళ్ళు ఫాలో చేస్తూ ఉంటారు. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి. చాలా మంది మీరు గమనించే ఉంటారు, పిల్లలు గేమ్ ఆడుతున్నప్పుడు చూడండి అరుస్తూ ఉంటారు, అరే చెల్లోరే, అరే ఆవోరే, ఎరే ఎటు వెళ్ళిపోతున్నావురా, ఆగరా అంటా ఉంటారు. మనం అనుకుంటాం కదా, అరే వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంటాం. ఆ గేమ్స్ ఏంటంటే వాళ్ళు ఆ గేమ్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటారంట. నువ్వు అలా వెళ్ళు, నువ్వు ఇలా వెళ్ళు, నువ్వు ఆగు, నువ్వు పడిపో, నువ్వు దూకేసేయి, నువ్వు కూర్చో, ఇట్లా చెప్తా ఉంటారు. అలాగే వీళ్ళని కూడా గైడ్ చేస్తున్నారు. వీళ్ళు పేరెంట్స్కి చెప్తూ ఉన్నారంట, మేము ఈ కొరియన్కి మేము కావాలి, మాకు ఈ కొరియన్ మేము వదిలిపెట్టి ఉండలేము, మేము ఈ కొరియన్ లేకపోతే ఉండం, అసలు మాకు అవసరం అని చెప్పి కూడా గత చాలాసార్లు వీళ్ళ పేరెంట్స్ ఆడకండి అమ్మా, ఈ మొబైల్ ఎందుకమ్మా, గేమ్ ఎందుకమ్మా అని చెప్పిన సందర్భాల్లో లేదు ఈ కొరియన్ మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది, మేము ఇది లేకపోతే ఉండలేము, మమ్మల్ని అట్లా అనొద్దు అని చెప్పేసి కొన్ని డిస్కషన్స్ కూడా జరిగాయి. ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా చిన్న అవుతానే ఉంటాయి కదా. పేరెంట్స్ అంటానే ఉంటారు, పిల్లలు ఆ టైంలో వదిలేస్తారు, మళ్ళీ వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయి సెపరేట్గా. ఈ మధ్య కాలంలో ఇది ఒక దౌర్భాగ్యం అనుకోవాలి, పిల్లలు సెపరేట్, పేరెంట్స్ సెపరేట్గా ఉండడము, పిల్లల లోపలికి వెళ్ళి డోర్లు వేసుకోవడం. ఎంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు, పిల్లలు కనుక డోర్లు వేసుకుని లోపల ఉంటే ఏం చేస్తున్నావు, నీకు డోర్ వేసుకుని లోపల ఏం పని చేస్తున్నావు అని అడిగే పేరెంట్సే తక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళ బిజీ వాళ్ళే, వీళ్ళ బిజీ వీళ్ళే. డోర్లు వేసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, ఏ గేమ్ ఆడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, తర్వాత పరిణామాలు చూస్తే ఇలా ఉంటుంది. సో ఈ పిల్లలు ఏంటంటే ఇది రాశారు చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను. ట్రూ లైఫ్ స్టోరీ इस डायरी में जो कुछ भी लिखा है वो सब पढ़ लो क्योंकि सब सच है रीड नाउ आई एम रियली సారీ పప్పా. మా డైరీ ఉంది, ఆ డైరీలో ఏదైతే ఉందో అవన్నీ చదవండి, ఏం కాదు, చదివితే మీకు అర్థమవుతుంది. అంటే పేరెంట్స్ కంటే చూడండి, మీరు చదవండి, ఆ డైరీలో ఏముందో మీకు అర్థమవుతుంది, సో మమ్మల్ని క్షమించండి, సారీ పప్పా అని చెప్పేసి చూడండి ఏడుస్తూ చిన్న బొమ్మ. మనం ఈ బొమ్మలు
అప్పుడప్పుడు సరదాగా గీస్తా ఉంటాం కదా, డాట్స్ పెట్టి చక్కగా బొమ్మలు కూడా గీసారు. చక్కగా చూడండి ఏడుస్తున్నట్టుంది ఆ బొమ్మ. అంటే పిల్లలు అంటే ఎంత స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే తల్లిదండ్రులు చెప్పే మాటలు కాదు కదా స్కూల్లో. వీళ్ళు ఇంకోటి ఏంటంటే స్కూల్కి వెళ్ళడం కూడా బంద్ చేశారంట. ఈ గేమ్కి అడిక్ట్ అయిపోయి గత కొద్ది రోజులుగా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఇంకా రోజు లేదు, టైం లేదు, వేళ పాల ఏదీ లేదు. గదిలోకి వెళ్ళడము, గేమ్స్ ఆడుతూ ఉండడమే వీళ్ళ పని. ఇంకా ఆ పేరెంట్స్ బాధ అయితే వర్ణనాతీతం అండి. మరి ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక ఎంతమంది పేరెంట్స్ పిల్లలతో కూర్చొని మాట్లాడుతున్నారు? ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఏం రాసుకున్నావు అని చెప్పి మాట్లాడే పేరెంట్స్ ఉన్నారా? అందరి గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరి పని వాళ్ళు చూసుకునే పేరెంట్స్ చాలా మందే ఉన్నారు. మా పని మాదే, పిల్లల పని పిల్లలదే. ఎందుకంటే పిల్లలకు ఒక మొబైల్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే ఫాలోఅప్ చేసుకుంటారు అన్నీ అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటంటే లగ్జరీగా ఉండాలి మా పిల్లలు, మేము అనుభవించలేదు కాబట్టి మా పిల్లలు అనుభవించాలనే పేరెంట్స్ కూడా ఉన్నారు. మరి మీ పిల్లలు కనుక ఇంట్లో సెపరేట్గా, ఓకే సెపరేట్గా రూమ్ ఉండడం తప్పులేదు, కానీ రూమ్లో పిల్లలు డోర్లు వేసుకుని ఏం చేస్తున్నారు? మొబైల్ ఉందా? మొబైల్తో ఏం చేస్తున్నారు? చెక్ చేస్తున్నారా? లాక్లు పెట్టుకుంటున్నారా? మరి లాక్లు తీయండి. ఏం చేస్తున్నారు? ఏ గేమ్ ఆడుతున్నారు? ఏ గేమ్లో ఉన్నారు? మరి ఇలాంటి టాస్క్ బేస్డ్ గేమ్ అంటే వాళ్ళు ఏంటంటే ఫాలో అయ్యి లాస్ట్కి ఏంటంటే ఇంకా సూసైడ్ అనమాట. అంటే ఇంకా వాళ్ళు గైడ్ చేశారు అక్కడ, మీరు ఇంకా చచ్చిపోండి అంటే వాళ్ళు కూడా ఏం చేశారు? చెప్పినట్టుగానే ముగ్గురు కలిసి దూకి చచ్చిపోవడం జరిగింది 9th ఫ్లోర్ నుంచి. సో స్పాట్లీ వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. సో ఇదండి మరి 14, 12, 16 సంవత్సరాలు అంటే చిన్నపిల్లలే కదా వాళ్ళు, ముగ్గురు ఆడపిల్లలు, ఒకే ఇంట్లో ఆడపిల్లలు ఇలా చనిపోవడం అంటే ఆ తల్లిదండ్రులకి బాధ మామూలు విషయం కాదు. సరే ఏదో జబ్బు చేసింది, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోయారంటే వేరే విషయం, కానీ ఇలా ఒక గేమ్కి బానిస అయి చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా పిల్లలు ఏం చేస్తున్నారని మాత్రం ఒక పట్టు కనిపెడుతూనే ఉండాలి. స్కూల్కి వెళ్తున్నారు కదా, కాలేజ్కి వెళ్తున్నారు కదా, మనకు సంబంధం లేదులే అనుకుంటే ఇలాంటి పనులే అవుతూ ఉంటాయి. సో ఏదైనా జరిగాక బాధపడడం కంటే ముందే తెలుసుకొని మనము ఒక ఆర్డర్లో వాళ్ళని పెట్టి మంచి చెడు, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది అదమ్మా, ఇది ఇదమ్మా. కొంతమంది వినని పిల్లలు కూడా ఉంటారు, సెన్సిటివ్ పిల్లలు కూడా ఉంటారు. చాలా వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. పేరెంట్స్ అరిచారని, టీచర్ తిట్టిందని, ట్యూషన్లో సార్ కొట్టారని చెప్పేసి ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ వాళ్ళతో మనం కూర్చొని రిలాక్స్గా మాట్లాడితే స్మూత్గా డీల్ చేయాలండి. పిల్లలతోటి స్మూత్గా డీల్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఇలాంటి టాస్క్ బేస్డ్ గేమ్స్ జోలికైతే వెళ్లకుండా ఉంటారు. సో ఇది మాత్రం ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో జరిగినటువంటి ఈ సంఘటన చాలా బాధాకరం.